హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మనకు చలనం ఎప్పుడైనా మిగిలినప్పుడు దాంతో పోపన్నం వేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఈరోజు మనం మిగిలిపోయిన చలనంతో మంచి రుచికరమైన దోశలు వేసుకుందాము. ఈ దోశలు మస్తు టేస్ట్గా ఉంటాయి, తొందరగా అవుతాయి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిరి, షేర్ చేయిరి, కామెంట్ చేయిరి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ చలన్నంతో దోశలు వేయడానికి నేను ఇక్కడ 1 కప్పు చలన్నము, సగం కప్పు గోధుమ రవ్వ తీసుకొని ఈ రెండింటిని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకుంటున్నా. అట్లనే ఒక 4-5 చెంచాల పెరుగు, 1/2 కప్పు నీళ్ళని కూడా పోసుకొని వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి. ఈ గ్రైండ్ పట్టుకున్న పేస్ట్ను వేరొక గిన్నెలో వేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇక అరగంట అయింది కదా, ఇక ఇప్పుడు దీని మీద మూత తీసి 1/2 చెంచా జీలకర్ర, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసిపోయినాయి కదా, ఇక ఇప్పుడు ఈ పిండి మనకు కొంచెం గట్టిగా ఉంది. దీనిలో కొన్ని నీళ్ళు పోసుకొని మరీ పలస కాకుండా మరీ గట్టి కాకుండా చేసుకోవాలి. మనము మామూలు దోశలు పోసుకుంటే పిండి కలుపుకుంటాం కదా, దానికంటే కొంచెం పలసగా ఉండాలి. ఇక పిండి కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనిపైన మంచిగా నూనె రాసుకోవాలి. నూనె రాసుకున్నాక పెనం కొంచెం వేడెక్కినాక స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద మనం కలుపుకున్న ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా పోసుకోవాలి. బాగా దొడ్డు పోసుకోవద్దు. దొడ్డు పోసుకుంటే మనం పోసుకున్న ఈ దోశ అనేది పైన పిండిలానే ఉంటుంది, తొందరగా ఎండిపోదు. చూస్తున్నారు ఆ వీడియోలో. అట్లా పేపర్ సైజ్ మందంతో దోశను పోసుకోవాలి. ఈ దోశను పోసుకున్నాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద ఈ దోశను కాలనేయాలి. దోశ కొంచెం కాలినాక దీని మీద కొంచెం నూనెను కూడా వేసుకొని దోశ మొత్తం మంచిగా రాసుకోవాలి. ఇక దోశ అనేది ఒకవైపు కాలినాక తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, చూసిరు కదా దోశ మనకు ఎంత మంచిగా కాలిందో. మంచి పేపర్ సైజ్ మందంలా మస్తు మంచిగా వచ్చింది కదా. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోర్రి, మస్తు మంచిగా ఉంటుంది. దీనిలో పెద్ద పనేం లేదు, తొందరగా అల్కగా మంచి రుచికరంగా దోశను తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు మనము మిగిలిపోయిన చలనంతో పోపన్నం తయారు చేసుకోకుండా అప్పటికప్పుడే తక్కువ టైంలో మంచి రుచికరంగా ఉండేటువంటి ఈ దోశలను మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి పోసుకొని చూడుర్రి. మస్తు తొందరగా అయితే, రుచి అయితే మామూలుగా ఉండదు. చూసిరు కదా, చేతులతోటే ఇట్లా అంటేనే మంచి కరకరలాడుతుంది. నోట్లో వేసుకుంటే అట్టిని కరిగిపోతుంది, అంత మంచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, మరో 10 మందికి షేర్ కూడా చేయిర్రి.